అందుకే చెప్తా ఉన్నాం ఇవా ఎవ్వనికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ. ఎవ్వనికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ. ఎడారి అవుతుందిరా కొడుకులు తొక్కుట పోవుడే. మర్యాద ఆరని కొట్టగానే జరగాలి. ఆరని కొట్టగానే జరగకపోతే ఏమైంది? ఏమి ఇంకా స్టార్ట్ అయ్యాలి. అప్పుడే ఛార్జీలు అయిపోయింది. మీది ఏదైనా లేపు కంట్రోల్తో నడు 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 సెల్లే రామక మన గులాబీ జెండకు తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 9 సంవత్సరాలలోనే తెలంగాణ రూపురేఖలు మార్చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, తెలంగాణ ప్రజల యొక్క ఆశా జ్యోతి ఈరోజు ధర్మజ వర్గం కావచ్చు. సాగునీళ్లు లేక తాగునీళ్లు లేక తల్లడీలు ఉన్నటువంటి ప్రాంతానికి 9 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టినటువంటి అపర భగీరథుడు, ప్రజల ఆశాజ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రాధాన్యత తెలియజేస్తా ఉన్నారు. వెలువడినటువంటి ప్రాంతం ఎన్నో సంవత్సరాలు తల్లడిన ప్రాంతం. వారి యొక్క దయ వల్ల, కరుణ వల్ల ఈరోజు ధర్మపురి పట్టణంతో పాటు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 6-7 మండలాలు మౌలిక వసతుల కల్పనలో ఏ ఒక్క చిన్న లోటు లేకుండా మనం అభివృద్ధి చేసుకోగలిగినాం. అదేవిధంగా ఈ యొక్క ధర్మపురి టెంపుల్ సిటీ రూపాయల నిధులు ఇచ్చి మరి యొక్క పట్టణం యొక్క రూపురేఖలు మార్చేసినటువంటి మహనీయులు మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ లక్షలాది మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మహానాయకులు. ఒక పేదవాడిని, ఒక సుందరని కార్మికుని ఇలా ఇంత ఎత్తు ఎదిగి అనేక మందికి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేసిన నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి వారు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. నిన్న అనేక సార్లు మీరు జీవించారు, అనేక సార్లు ఈ యొక్క తీవ్రంగా గెలిచారు. మరొకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు వారి యొక్క దయతో మీ అందరి సేవ చేసుకుంటారని, మీకు కష్టంలో సుఖంలో మీ ఆదాయంలో సంపదలో మీ బిడ్డగా మీ వెంట ఉండాలని ఈ జీవితం మీకు అంకితమని తెలియజేస్తూ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా మన మంత్రివర్యులు శ్రీ బొంతల ఈశ్వర్ గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు, ఇదే ప్రాంతానికి చెందినటువంటి మరొక ఎంపీ గౌరవనీయులు ధర్మరావు గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని గోదావరి పుష్కరాల గురించి డిమాండ్ చేసేదాకా ఇక్కడున్న ఏ నాయకులు కూడా కనీసం సోది కూడా లేకుండా ధర్మపురిలో గోదావరి సంగతి కూడా మర్చిపోయినారు. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే చక్కగా విజయవాడ. మనం పోవాలి, గుండు పట్టించుకోవాలి, జేబులు ఖాళీ చేయాలి, మనం రావాలి. తర్వాత నేను డిమాండ్ చేసి ప్రతిజ్ఞ చేసినాను, ఖచ్చితంగా ఇక్కడనే జరగాలని. ఆ సంవత్సరమే చాలా గొప్పగా జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా ఘనంగా గోదావరి పుష్కరాలను ధర్మపురంలో నిర్వహించుకున్నాం. వీళ్ళందరూ కూడా చూసినారు. అటువంటి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజల బాగు కోసం పుట్టింది, ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిందే టీఆర్ఎస్. మిమ్మల్ని రెండే విషయాలు కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ విషయాలు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రావడం లేదు. ఆ పరిణతి వచ్చిన దేశాలు చాలా బాగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాయి. మీరందరూ నేను కోరేది ఒకటి, నేను చెప్పే ఈ 4 మాటలు మీ ఊళ్ళో పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎవరెవరు గెలుస్తారు, అది సర్వసాధారణంగా జరిగేది. పరిణతి లేదని నేను చెప్పే మాట ఇదే. ఇట్లా కొంత దెబ్బతింటా ఉన్నాం. విషయం ఏంటంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఎలక్షన్లలో వ్యక్తులు నిలబడతారు, ఒక్కరు నిలబడాలి కాబట్టి పార్టీకి ఒక మంత్రి నిలబడతారు. ఎలక్షన్ అయిపోతుంది, ఎవరెవరు గెలుస్తారు. కానీ దాని తర్వాత ఏమైతుంది, ఇక్కడ గెలిచేటువంటి వ్యక్తులను అనుసరించుకొని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎంపీ అయితే దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే దానికి నిలబడ్డ వ్యక్తి వెనకాల ఒక పార్టీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి బొంతల ఈశ్వర్ గారు. సరే, కాంగ్రెస్ ఈశ్వర్ గారు బాగానే ఉంది, నాకు అర్థమైంది. నేను ఇంక 10 నిమిషాలు ఫ్లై కావాలి, కొంచెం బొమ్మలు వెళ్ళిపోతాను. నిలబడ్డ వ్యక్తులు ఈశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నారు, మిగతా 2 పార్టీల నుంచి కూడా ఎవరో వెళ్ళేపులుగా నిలబడతారు. వీళ్ళు వెనుక పార్టీలు ఉన్నాయి. మీరు ఆలోచించాలి, చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తుల చరిత్ర ఎట్లా చూడాలి, వ్యక్తుల పద్ధతి చూడాలి, చేయాల వ్యక్తి గుణం చూడాలి. ఆ తదనంతరం వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళించినారు, ఆ పార్టీ చరిత్ర ఏంది, ఏం చేసింది ఆ పార్టీ, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క నడవడిక ఏంది, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, రైతాంగం విషయంలో కావచ్చు, పేదల విషయంలో కావచ్చు, ఆ విషయాలు చర్చ జరగాలి. అట్లా జరిగిన ఏం జరుగుతుందంటే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పటిదాకా ఈ భారతదేశంలో ఎలక్షన్లలో ప్రజలు గెలవరు, అప్పటిదాకా మన దేశానికి ఇట్లనే ఉంటుంది. ఇదే ఎలక్షన్ వచ్చిందంటే ఆవరం అడిగడివి, ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు, ఇష్టం వచ్చినన్ని ఆరోపణలు, సాయి సంసారం అంటే లక్ష దొంగ అంటే ఇష్టం వచ్చిన కథ ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు స్థిరంగా ఆలోచన చేయాలి. దయచేసి మిమ్మల్ని కోరుతాను, చాలా ముఖ్యమైన విషయం. మీ బిడ్డగా తెలంగాణ సాధించిన వ్యక్తిగా నా బాధ్యత మీకు చెప్పడం కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే ఓటు ప్రజాస్వామ్యంలో ఉండే, ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం ఓటు. ఆ ఓటు నీ తర్వాత మారుస్తుంది, రేపు 5 సంవత్సరాలు నీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఓటు అనేది ఆశామాషగా అడ్డగోలుగా వేయకూడదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గతంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 40 వేలు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వడం ఓటులు ఎందుకు 10 గంటల నిర్వహణ. దీనికి మీకు ఒక్కసారి కాదు, 11 సార్లు 12 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చిండు, మీకు ఇవ్వలేదని కాదు. ఈశ్వర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురం ఎట్లున్నది, అంతకుముందు ఎమ్మెల్యేలకు ముందు ధర్మపురం ఎట్లా ఉండే, దయచేసి ఆ తేడాన్ని గమనించాలని కోరుతాను. నా
ఎమ్మెల్యే ఈశ్వరు నాకు తేలింది కావాలని నా రోలవాడ ప్రాజెక్టు కొనుగోలు సంబంధించిన కాదు నా తేలింది కాలువలు నీళ్లు చాలా ఇబ్బంది పెట్టి పనులు చేయించినాడు. నాకు ఇబ్బంది అనిపించినా సరే నా వెంట పడి సారి రావాలని చెప్పి ఖచ్చితంగా చేయించినాడు. ఇలా దాదాపు 1,25,000 నుంచి 1,30,000 ఎకరాలు ధర్మపురిలో బ్రహ్మాండంగా సాగైతా ఉన్నది. పంటలకు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఈ తేడాలను గమనించాలని కోరుతాను. గతంలో ఎమ్మెల్యేలు అయినారు, మామూలు అయినారు, కానీ వాళ్ళు చేయలేదు. కానీ ఈశ్వర్ గారి పీరియడ్లో జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది? మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగు చేసుకున్నాం, వాటి కోరికలు తీసుకున్నాం. ఒకసారి నిండితే భూగర్భ జలాలు బాగుంటా ఉన్నాయి. ఎన్ని వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టించారో ఈశ్వర్ గారు మీ కళ్ళ ముందు ఉన్నది. నేను ఆ వాగుల పేర్లని చెప్పదలుచుకోలేదు. మీ కళ్ళ ముందు ఉన్నాయి, మీ ఊర్లలో ఉన్నాయి. ఆ పంటలు కూడా జరిగినాయి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన రోజు చాలా చిమ్మని చీకట్లా ఉంది, ఏం లేదు. కొత్త కొండలు ఈగలు వచ్చినట్టు, కొత్త సంసారం, ఆర్థిక పరిస్థితి తెలియదు, కొత్త రాష్ట్రం, కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, ప్రజల వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారం. చాలా కష్టం చేసి ఒక 3-4 నెలలు మెదడు రంగరించి మేధావుల సలహాలు తీసుకొని, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని మొదలుపెట్టి ముందుకు పోయినాం. మీరందరూ కూడా గమనించినటువంటి మార్పులు వచ్చినారు. ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఈవెన్ ప్రధానమంత్రి రాష్ట్రాలను కూడా లేవని మనం చెప్తాం. ఒకటే ఒక రాష్ట్రం మొత్తం భారతదేశం. అది ఎటువంటి కష్టంలో ఒక్క మాటలో మీకు అన్నది పిచ్చి ఏంటంటే అంత ప్రైవేటైజేషన్. రైలు ప్రైవేటు, ఓడరేవు ప్రైవేటు, విమానాలు ప్రైవేటు, ఆఖరి కరెంటు కూడా ప్రైవేటు. కరెంటు ప్రైవేట్ చేసి నన్ను నాకు చెప్పినారు, ఈ వర్గం ఆ వర్గం అనకుండా. ఒక విషయం దయచేసి ఆలోచించాలి. రైతులు అప్పుల పాలైతే గత ప్రభుత్వాలు బ్యాంకులు, కన్జ్యూమర్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు వాళ్ళ తలుపులు వేసుకొని పోయినారు తప్ప రైతులను నిలబెట్టాలి, రైతులకు ఆర్థిక సాయం చేయాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చెప్తాను. అంతకుముందు రైతు బంధు లేదు, ఆ బంధువులు తప్ప రైతు బంధువులు లేవు. ఇలా రైతు బంధు వస్తే ముఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు కట్టుకుంటా ఉన్నారు, సొంత పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు. మందు బస్తాల కోసం 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీ పడితే బాగా కూడా పోయింది రైతులకు. ఆ రకంగా కొంత వ్యవసాయంగా నిలబడి ఉంది. ఉచిత కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొంటా ఉన్నాం. రైతు పండిస్తే మీకు ఎట్లా వస్తా ఉంది? బ్రహ్మాండంగా బ్యాంకులో డబ్బులు పడతాయి, టింగ్ మీ సెల్ ఫోన్ అవుతుంది, మీరు దర్జాగా తీసుకొని పనిచేసుకుంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, చాలా పెద్ద ప్రమాదం. రాహుల్ గాంధీ కూడా మాట్లాడినారు. రాహుల్ గాంధీకి ఇద్దరికన్నా వ్యవసాయకన్నా నేను దున్నిందా అన్న చూసిన నాకు తెలియదు. కానీ ఆయన కూడా ధరని తీసేస్తాం, బంగాళాఖాతాలు ఇస్తామని చెప్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేయాలి. ధరని పోర్టల్ తెచ్చింది ఎందుకు? ఎవరి కోసం? గతంలో 10,000 మందలు ప్రజలు చీటికి మాటికి ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, దానికి నకలు కావాలి. నీకు నా పేరు మీద, నా పేరు ఈశ్వర్ పేరు మీద, ఈశ్వర్ పేరు ఇంకో పేరు మీద చుట్టూ ముడేసి దాఖలాలు పెట్టి గ్రామాలని పంచాయతీ ఉండేది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూమికి సేఫ్ గా ఉంది. చాలా సులభంగా మండలంగా వాళ్ళకి మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మీకు రైతు బంధు పంపిస్తా ఉన్నాం, బ్రహ్మాండంగా వస్తా ఉంది. డైరెక్ట్ గా అక్కడ వేస్తే బ్యాంక్ లో వస్తా ఉంది. మధ్యలో దరఖాస్తు లేదు, దళారు లేదు, రూపాయలు లంచం లేదు. మొదలు పెడితే 10,000 ఇస్తే 15,000 నెలలా. గతంలో కరెంట్ ఎట్లుండే? ట్రాన్స్ఫార్మర్ కాలిందంటే తీవ్ర బోర్డు వస్తుంది, లంచం ఇవ్వాలి. ఇవాళ పరిస్థితి ఉందా? ట్రాన్స్ఫార్మర్ కాలమే కావాలి, డబ్బా కావాలన్నా ఈశ్వర్ లాంటి ఎమ్మెల్యేల కన్నా 24 గంటల వాళ్ళు తెచ్చి మళ్ళా పెడతా ఉన్నారు. మీకు తెలిసే విషయాలని మీ ఊళ్ళలో నేను చెప్పే మాటలని ప్రతిరోజు జరిగేది. రావడానికి అబద్ధం మనం పెట్టలేదు, మోసం చేయడానికి పెట్టలేదు. రైతు బంధు పెట్టుకుని నాకు ఎవరు దరఖాస్తు చేయలేదు, దళిత బంధు పెట్టుకుని నన్ను ఎవరు అడగలేదు. నేను స్వయంగా పెట్టినాను. దళిత ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి మాట్లాడి నేను పెట్టినాను. మీ అందరినీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాను. ఈ సభతో ఇంత పెద్ద సభతోని ఈశ్వర్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది, గెలిచిపోయినా గెలిచిపోయింది. నేను మీకు ఒక్క హామీ ఇస్తా ఉన్నా, ఈశ్వర్ ఈసారి 70-80 గెలవాలి. ధర్మపురం నియోజకవర్గం మొత్తానికి హుజురాబాద్ లో ఒకటేసారి దళితులను మీకు శాంక్షన్ చేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి కూడా మీకు దళిత బంధు వచ్చి తీరుతుంది.
ఎందుకు పెట్టింది దళిత బంధు పిల్లవారు అక్కడ రైతు బంధు ఎట్లయితే రైతులు ఆడుతున్నామో దళిత బిడ్డలు దళిత సమాజం దగా చేయబడ్డది తరతరాల నుంచి దోపిడీ గురైంది అణిచివేత గురైంది ఆ సమాజం అట్లా ఉండదు మన అందరికి సిగ్గుచేది వాళ్ళు కూడా మన సాటి మానవులే కాబట్టి దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో పైకి తేవాలి సమాజం బాగుపడాలని నేను స్వయంగా ఆలోచించిన భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధువుని కూడా ఆలోచన చేయలేదు దళితులు ఓటు బ్యాంకు చేసి బొమ్మ పేరు చెప్పి ఓటు గుంజుకున్నారు తప్ప వాళ్ళ కింద చేసిన పాపన పోలేదు అందుకోసం సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని పైకి తీసుకొని పోవాలని శాసనంతలో ఉన్నంతలో ఒకటే చేయలేకపోయినా గత దఫాలైనా సరే ధర్మంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఖజానాను ప్రజల కోసం పెడతా ఉన్నాం సంపద ఆ దేశం బయటొచ్చిందా లేదా అని చూడాలంటే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు దేశంలో అయితే రాష్ట్రాల మధ్య ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు నేను గౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ వచ్చిన రోజు మన స్థానం 15వ స్థానం 16వ స్థానం ఎక్కడో ఉన్నాం 1,00,000 లోపల మన పర్ క్యాపిటల్ ఉండే మన తలసరి ఆదాయం ఉండే ఈ రోజు 3,18,000 పర్ క్యాపిటల్ పొంది మనం దేశంలోనే నంబర్ 1 మీకు తెలియజేస్తా ఉన్నాం తాగునీటి సరఫరాలు కావచ్చు కరెంటు సరఫరాలు కావచ్చు కరెంటు తలసరి వినియోగంలో కావచ్చు తెలంగాణలో నంబర్ 1 గా ఉంది 10 సంవత్సరాల చిన్న వయసు ఉన్న అనేక రంగాలలో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం కులం మతం చూడకుండా 50 మంది ప్రజలు కనబిడ్డలే కాబట్టి చేసుకొని పోతా ఉన్నాం పరమపురి ఆలయ అభివృద్ధి కూడా 100 కోట్లు మంజూరు చేసుకున్నాం పనులు చదువుతా ఉన్నాయి ఇంకా చదవాల్సి ఉంటే మరింత డబ్బుగా మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ధర్మపురిని మార్చుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను 5 నేను చెప్తున్న భయం హెలికాప్టర్ ఏదంట 5 నిమిషాలు దాకా దిగదు నేను 2 నిమిషాలు మాట్లాడితే ఎక్క మీరు నన్ను క్షమించాలంటే నాకు 50 ఉంది అక్కడ 50 మధ్యలో వచ్చిన నేను మళ్ళీ అందుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఈశ్వరు సౌందర్యం మీకు తెలుసు చాలా మృదు స్వభావి ఎవరిలో మాట గట్టిగా మాట్లాడారు ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తి తెలిసినట్టయితే ధర్మపురి చాలా అద్భుతంగా ముందుకు పోతుంది కాబట్టి దయచేసి మీ అందరితో ప్రార్థించేది కారు గుర్తు కోరేసి ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే ధన్యవాదాలు క్షమించాలి